వెల్కమ్ టు బిహైండ్ ది హెడ్లైన్స్. దిస్ ఈజ్ సతీష్. దేశాన్ని సెకండ్ వేవ్ ప్రమాద హెచ్చరికలు ఇంకా వదలకముందే థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. ఎన్ వేవ్లు వచ్చినా అన్నింటినీ అడ్డుకునేందుకు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతుంటే దేశంలో టీకా కార్యక్రమం మాత్రం మందకొడిగా సాగుతోంది. వ్యాక్సినేషన్ స్పీడ్గా పూర్తి చేయాలని ప్రధానమంత్రి మోదీ కోరుతున్నా టీకా కొరత వివిధ రాష్ట్రాలను వెంటాడుతోంది. ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో మాత్రమే 3వ విడత వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య కేవలం 15 కోట్లు మాత్రమే. 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందించాలంటే ఇంకా చాలా నెలలు సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 3వ వేవ్ ముంచుకొస్తే దానిని సమర్థంగా ఎదుర్కోగలమా? దేశం ముందున్న మార్గాలేంటి? ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు, అలాగే ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు స్టూడియోలో డిబేట్లో జాయిన్ అవుతున్నారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. జయప్రకాష్ నారాయణ గారు, మనకు తెలుసు రెండో వేవ్ విస్ఫోటనం లాగా ఎలాంటి పరిస్థితులు కల్పిస్తుందో. అయితే ఒక రకంగా ఒక 2 వారాల తర్వాత ఈ పీక్ తగ్గబోతుందన్న ఒక గుడ్ న్యూస్ కూడా ఒకవైపు మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా అది జరగాలని మనం అందరం కోరుకుందాం. ఒకవైపు ఇది జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఇంకా 3వ వేవ్ కూడా పొంచి ఉందని ఇప్పుడు శాస్త్రవేత్తలు కానీ చాలామంది నిపుణులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి, రాబోతుందని చెప్తున్న పరిస్థితి. ఒకవేళ 3వ వేవ్ వచ్చినా భారత్లో కనుక 80% వ్యాక్సినేషన్ పూర్తి అయితే మనం ఈజీగా 3వ వేవ్ని ఈజీగా ఎదుర్కోగలమని చాలామంది అంటున్నారు. అదే ఒక ప్రధానమైన మార్గం అంటున్నారు. కానీ ఒకవైపు చూస్తే మనకి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా సాగుతోంది, వ్యాక్సిన్లు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎలా మనం బయటపడగలం? మన ముందున్న మార్గాలు ఏంటి? సతీష్, మనకి ఈ వైరస్ ప్రపంచంలో శాస్త్రజ్ఞులంతా చెప్పారు మనకి సార్, చాలా వేగంగా జన్యు మార్పులు చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచం అంతా చాలా వెరైటీలు వచ్చినాయి. మన దేశంలో కనీసం 2 వెరైటీలు ఉన్నాయని చెప్పని అంచనా. B117, B617. కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోకపోతే 3వ వేవ్ రావచ్చు. ఇది రాకుండా ఎట్లా ఆపాలి, అది వస్తే ఎట్లా తట్టుకోవాలి, 2 పట్ల కూడా దృష్టి పెట్టాలి. దానికి మన అనుభవం సరిపోతుంది. ప్రపంచ అనుభవం, మన అనుభవం. 2వ వేవ్ ఎందుకు వచ్చింది? మన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాం. మొదట్లో భయపడ్డాం మనం. మొదట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని దేశం అంతా లాక్డౌన్ చేసి హడావిడి చేసినాం మనం. కాస్తంత ధైర్యం కలగగానే మన దేశంలో పెద్దగా వ్యాధి మనకి ఇన్ఫెక్షన్ సోకినా కూడా తీవ్ర వ్యాధి రావటం లేదు, పెద్ద ప్రాబ్లం లేదు అనుకోగానే మనం ఏమనుకున్నాము, మనం చాలా గొప్పవాళ్ళం, మనది చాలా గొప్ప దేశం, మనం గంగ నీళ్లు తాగుతున్నాం, లేకపోతే గోదావరి నీళ్లు తాగుతున్నాం, కాబట్టి మనకి ఏ రకంగానూ ఇబ్బంది ఉండదని చెప్పని ఒక మూర్ఖమైనటువంటి భావంలో ప్రభుత్వాలు పడ్డాయి, ప్రజలు పత్రికలు పడ్డారు. శాస్త్రాన్ని నమ్మకుండా మూఢనమ్మకాలు నమ్మారు. దాంతో అసలు విశృంఖలత వచ్చేసింది. ఒక్కళ్ళు మాస్క్ వేసుకోలేదు. విపరీతంగా రద్దీ బజార్లో. మామూలుగానే పెళ్లిళ్ళు, ఇతర కార్యక్రమాలు, 10 మంది గుమిగూడడం, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు విచ్చలవిడిగా ప్రవర్తించాం. రెండోది ఏం జరిగింది? వ్యాక్సినేషను మనం తగిన స్థాయిలో చేపట్టలేకపోయాం. మూడోది ఏమైంది? ఒక్కసారి వ్యాధి మళ్ళీ 2వ దశ ముంచుకొచ్చిన తర్వాత మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్నటువంటి బలహీనత, కొత్తగా వచ్చిన బలహీనత కాదు, 70 ఏళ్ల నుంచి ఉన్న బలహీనత. విద్యని, ఆరోగ్యాన్ని భయంకరంగా నిర్లక్ష్యం చేసినటువంటి ఒక నీరసమైన నిర్లక్ష్యం ప్రదర్శించిన దేశం మనది. కానీ ఇప్పుడు ఆ బలహీనత వల్ల వచ్చిన ఫలితాలు కొట్టొచ్చినట్టు కనిపించినాయి. ఫ్రాన్స్లో ఈవేళ కూడా వాళ్ళ జనాభా కేవలం 6,70,00,000, 25,000 కేసులు రోజు ఉన్నాయి ఫ్రాన్స్లో. అంటే మనకంటే ఎక్కువ జనాభా రీత్యా ఉన్నాయి. కానీ వాళ్ళకి ఇంత ప్రమాదం అనిపించట్లేదు. ఎందుకని? ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఆక్సిజన్ వగైరా వస్తువులన్నీ కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారే కానీ ఇదేదో దేశం మొత్తానికి మహమ్మారిగా పరిణమించింది, ఉపద్రవం వచ్చిందనే భావం లేదు. కాబట్టి ఇది మౌలికంగా ఆరోగ్య వ్యవస్థ అసలు లేకపోవడం చేతి వచ్చింది. ఈ మూర్తిని మనం పట్టించుకోవాలి. ఒకటి, ఖచ్చితంగా ఆంక్షల్ని, లాక్డౌన్ పెడతామా తర్వాత చూద్దాం. దేశం అంతా ఎక్కడికక్కడ అవసరాన్ని బట్టి మనం ఖచ్చితంగా బలమైన ఆంక్షలు పెట్టాలి. కానీ దాంతో నిమిత్తం లేకుండా మన వ్యక్తి ప్రవర్తనని పూర్తిగా మార్చాలి. అవసరమైతే కఠినంగా నియంత్రించాలి. మాస్కులు వేసుకోవటము, దూరాన్ని పాటించడము, 10 మంది గుమిగూడకుండా ఉండటము, కనీసం సినిమా హాళ్లు, బార్లు, రెస్టారెంట్లు మూసేయటము, ఇంత మేరకు ఖచ్చితంగా పాటించి తీరాలి. కొద్ది వారాలు, నెలల పాటు పరిస్థితి. 2, వ్యాక్సిన్లు మనకు చాలా ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా కూడా వివిధ కారణాల వల్ల నిజంగా మనం వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచలేకపోయినాం.
సరే మన దేశ అవసరాలు చాలా ఎక్కువ, 140 కోట్ల జనాభా కాబట్టి ఇతర దేశాలకి అమెరికా పెద్ద జనాభా ఉన్నా కూడా మనం 4వ వంతు జనాభా, బ్రిటన్ లాంటి దేశాలు 5-6 కోట్ల జనాభా, మనకు 140 కోట్ల జనాభా కాబట్టి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడం అంత వేగంగా సాధ్యం కాదు. కానీ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న మేరకు కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నాం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం చేత. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు మనం కనీసం నెలకి 20 కోట్ల వ్యాక్సిన్లు, అది ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ కావచ్చు, భారత్ బయోటెక్ది కోవాక్సిన్ కావచ్చు, స్పుత్నిక్ 5 ఒకటి కావచ్చు, ఈ 3 మనకి తేలిగ్గా అందుబాటులో ఉన్నాయి. ఫైజర్, మోడర్నా పెద్దగా మనకు అందుబాటులో ఉంటాయి అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలో, చాలా శీతల గిడ్డంగుల్లో -80 డిగ్రీలు మనకి ఫైజర్కి కావాలి, మోడర్నాకి -20 కావాలి. అది మనకు బహుశా మన దేశంలో అంత పెద్ద ప్రయత్నం చేయడం అవసరం లేదు. కానీ J&J వ్యాక్సిన్ ఉన్నది, సింగిల్ డోస్ వ్యాక్సిన్, మన దేశంలో ఉత్పత్తికి ఒప్పందం కూడా ఉంది. కాబట్టి మనకి 4 వ్యాక్సిన్లు మన కళ్ళ ముందు స్పష్టంగా వెంటనే సిద్ధంగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. మన దేశంలో ఉన్న 2ను, స్పుత్నిక్ 5, తర్వాత J&J. మరికొన్ని వ్యాక్సిన్లు, బేలర్ వ్యాక్సిన్ మన దేశంలో డెవలప్ చేస్తున్నారు, ఉత్పత్తికి ఒక 2 నెలలు రెడీ అవ్వచ్చు. కాబట్టి ఈ వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని విపరీతంగా పెంచి యుద్ధ ప్రాతిపదికన ఈ 2వ వేవ్ ఆపలేకపోయినాం, వ్యాక్సిన్ సకాలంలో ఉత్పత్తి చేయలేకపోవడం. ఉత్పత్తిని పెంచి కనీసం 20 కోట్లు మినిమం కనీస లక్ష్యంగా పెట్టుకోవాలి నెలకి. ఒక 5-6 నెలల్లో 100 కోట్ల డోసులు, ఇప్పుడు 17 కోట్ల డోసులు ఇచ్చాం. మీరు అన్నట్టుగా 15 కోట్లకి, దానిలో 2 కోట్ల మందికి 2 డోసులు వేసరికి 15 కోట్ల మందికి 1-2 డోసులు అందినాయి. ఇంకొక 100 కోట్లు కనుక వచ్చేసినట్టయితే ఈ 5-6 నెలల్లో, అప్పటికి 3వ వేవ్ వచ్చినా కూడా మనకు ఇప్పటిదాకా ఏం ఆధారం కనిపిస్తోంది? వ్యాక్సిన్లు వెరైటీలు మారినా కూడా ఈ వ్యాక్సిన్లు సరిగ్గా ఇచ్చినట్టయితే చాలా మేరకు కొత్త రకాలటువంటి వేరియంట్స్ కూడా రోగ నిరోధశక్తి వస్తుంది. వ్యాధి పూర్తిగా ఆపలేకపోయినా కూడా తీవ్ర వ్యాధి రావటం కానీ మరణాలు కానీ దాదాపు జరగవు అని చెప్పి స్పష్టంగా నిర్ధారణ. అంచేత ఈ వ్యాక్సిన్ ని మనం చాలా శరవేగంగా ఉత్పత్తి చేయాలి. ఇక 3వది, అయినా కూడా ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు మనం 2వ వేవ్ ఇలా వస్తుందని చెప్పిన చాలా మంది అనుకోలే, భరోసాగా ఉన్నారు. అయినా కూడా మనకు తెలియదేనా జరగచ్చు, ప్రకృతిని మనం శాసించలేం. కాబట్టి ఇప్పుడు అనుభవంతో, ఇప్పుడు ఎంత బాధపడ్డామో, గాలి అందక చనిపోతున్నారు మన బంధువులు, మిత్రులు, మన తోటి వాళ్ళు అని చెప్పన్నట్టు, అంతకంటే బాధాకరం లేదు. అంతకంటే సమాజంలో భయాందోళనలు, గగ్గులు ఇంకోటి ఉండవు. కాబట్టి ఆరోగ్య వ్యవస్థను బాగు చేయాలి, తర్వాత చూద్దాం. అది ఒక్కరోజు 1 గంటలో జరిగేది కాదు. కానీ కనీసం ఆసుపత్రిలో పడకలు అవసరం, 4 పడకలు అవసరం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు ఇంట్లోనే తీసుకోవడం వీలుగా టెలిమెడిసిన్కి విస్తృతంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఏర్పాట్లు, ఆక్సిజన్ని ఇప్పుడు అందరికీ అందుబాటు చేసేట్టుగా ఆ మౌలిక సదుపాయం. ఆక్సిజన్ ఉత్పత్తి కంటే ఇవాళ సమస్య ఆక్సిజన్ సరఫరా. ఉత్పత్తి అయిన చోట నుంచి హాస్పిటల్ రావాలంటే ఆ కంటైనర్లు లేవు, మనకి ఆ ట్యాంకర్లు లేవు, ఆ సిలిండర్లు తగిన సంఖ్యలో లేవు. ఇలా రకరకాలైనటువంటి లాజిస్టికల్ ఇబ్బందులు ఉన్నాయి. వాటిని తొలగించడం అంత కష్టమేం కాదు, ఎందుకంటే ఇది గొప్ప టెక్నాలజీ ఏం కాదు. కొన్ని ఏమైనా మనకి సిలిండర్లు, కంటైనర్లు దేశంలో ఉత్పత్తి వెంటనే సాధ్యం కాకపోతే దాన్ని వెంటనే దిగుమతి చేసుకోవచ్చు ప్రపంచం నుంచి. కాబట్టి ఆ సదుపాయం కనీసం ఈ ప్రాణాలు కాపాడడం కోసం ఏర్పాటు చేసుకోవడం, ఈ 3 చేయాలి. ఈ 3 చేస్తే 3rd వేవ్ రాకుండా నిరోధించవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా వ్యాక్సిన్ వల్ల తట్టుకోవచ్చు. అయినప్పటికీ కూడా మన అనూహ్యమైన రీతిలో కనుక వ్యాధి ఇప్పటిలాగా కనుక ప్రాణాంతకమైనట్టయితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కాబట్టి ఒక 3 త్రిముఖ వ్యూహం కావాలి. ఇక దీర్ఘకాలంలో ఆరోగ్య వ్యవస్థని కనీసం ఇప్పటి నుంచైనా సరే, మళ్ళీ రేపు పరగడుపు కాకుండా ఇప్పటికైనా సరే, మనం 70 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశాం, మన దేశంలో మన ప్రజలకు భయంకరమైన హాని చేశాం. ఈ కోవిడ్ నేపథ్యంలో ఆ కనీసం ప్రజలందరికీ అర్థమైంది అని ఇప్పుడు రాజకీయ సంకల్పంతో దేశమంతా కదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అమెరికా, బ్రిటన్ స్థాయిలో వెంటనే ఏర్పాటు చేయలేకపోవచ్చు, కానీ కొద్దిపాటి ఖర్చుతో 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టినట్టయితే ఈ దేశంలో అందరికీ అందేటువంటి మంచి ప్రమాణాల ఆరోగ్య వ్యవస్థను అందించే అవకాశం ఇప్పటికి కూడా ఈ దేశానికి ఉన్నది. ఆ ప్రయత్నాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఒక పరిపాలన రంగంపై అనుభవం ఉన్న వ్యక్తిగా జయప్రకాష్ నారాయణ గారు చాలా సూచనలు చేశారు. అంటే 2వ వేవ్ ఎందుకు వచ్చింది, 3వ వేవ్ రాకుండా మనం ఎట్లా కట్టడి చేయాలని. అంటే బీయింగ్ ఏ డాక్టర్గా మీరు నెంబర్ ఆఫ్ కేసెస్ చూడటం కానీ బయట జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తున్నారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలు వైద్యపరంగా మనం సంసిద్ధంగా లేము, ఒక విపత్తు వస్తా అనేది 2nd వేవ్ అర్థమైపోయింది. ఆక్సిజన్ అవైలబిలిటీ నుంచి హాస్పిటల్స్, బెడ్స్, ఇంత ఉత్పాదన ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 మన దేశంలో ఆరోగ్య వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పిన పరిస్థితి. అయితే ఇక 2nd వేవ్ ఇక మరో 2 వారాల్లో తగ్గొచ్చు. అంటే హై పీక్కి వెళ్ళి తగ్గిన ఫినామినాస్ అమెరికాలో కానీ ఇజ్రాయెల్లో కానీ మనం చూసాం.
కానీ ఇప్పుడు మూడో వేవ్ అంటున్నారు మళ్ళీ. అంటే రెండో వేవ్ 2 వారాల్లో తగ్గుతుందంటూ అందరూ కొంత ఉపశమనం చెందుతున్న సమయంలో మరోవైపు త్వరలో మూడో వేవ్ రాబోతుంది, ఈ మూడో వేవ్ రిప్రికేషన్ చాలా భారీగా ఉండబోతున్నాయన్న ఒక రకమైన భయం మళ్ళీ అందరిలోనూ మొదలైంది. అంటే ఈ వ్యాక్సినేషన్ కొంత 80% వరకు టార్గెట్ రీచ్ కాగలిగితే బయటపడతామని అందరూ చెప్తున్నారు. మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కానీ, అమెరికా కానీ, ఎక్కడ చూసిన వైద్య నిపుణులు మన భారత్లో నెంబర్స్ చూసిన తర్వాత చెప్తున్న మాట ఇది. మనం అది కంప్లీట్ చేయగలమా ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. ఇప్పుడు రెండో డోస్ దొరుకుతుందా లేదా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. మొదటి డోసే దొరకని పరిస్థితి కొందరికి ఉంది. సెప్టెంబర్ రమితే కానీ అందరికీ ఇవ్వలేము, అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని ముఖ్యమంత్రులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఎలా బయటపడతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మీకు, 10 టీవీ ప్రేక్షకులకి, జేపీ గారికి, సార్కి నమస్తే చాలా మంచి పాయింట్స్ చెప్పారు, అంతా సమ్మరైజ్ చేశారు. అయితే వ్యాక్సిన్ 80% ప్రజలకు అందటానికి ఒక 5 పాయింట్స్ ఉన్నాయి సతీష్ గారు. ఒకటి వ్యాక్సిన్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్. వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన రా మెటీరియల్స్, ఫైనాన్సెస్, లైసెన్సింగ్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఈ మధ్యనే పూర్తయినాయి. మరి మనకు వైరస్ వ్యాక్సిన్ కావాలని మనకి ఎప్పటి నుంచో తెలుసు. గత 3 నెలల నుంచి కూడా వ్యాక్సిన్ ఆల్రెడీ విడుదలైపోయింది, ఇచ్చేస్తున్నాం. ఈ 3 నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ ధ్యాస పెట్టలేకపోయాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ని వేగంగా పెంచడం చాలా ఇంపార్టెంట్లో ఫెయిల్యూర్ అయ్యాం మనం. భారత్ బయోటెక్ నెలకి 1 crore వ్యాక్సిన్స్ మాత్రమే ప్రిపేర్ చేయగలదు. కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ నుంచి 8 crores మాత్రమే ప్రిపేర్ చేయగలదు. స్పుట్నిక్ వి మనం ఇంపోర్ట్ చేసుకున్నాక అదే ఫార్ములాతో ఇండియాలో 6 plants కి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొవిజన్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఇంకొక 8 crores డోసులు పంపించారు, మళ్ళీ ప్రకటన చేశారు రేపు ఎల్లుండి రెండో విడత 1,50,000 డోసులు రాబోతున్నాయి. నెలకి 8 crores ప్రొడక్షన్ మాత్రమే చేయగలదు స్పుట్నిక్ వి. ఎట్లయినా ఇంపోర్ట్ అవనివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, 6 plants కి ప్రొవిజన్స్ ఇచ్చారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ కలిపి కూడా మనం రోజుకి 25-30 లక్షలు పర్ డే వ్యాక్సిన్స్ మాత్రమే ఇవ్వగలం. మనం రోజుకి 1 crore వ్యాక్సిన్స్ ఇస్తేనే ఇండియా వైడ్గా మనం చాలా తొందరగా 80% పీక్కి రీచ్ అయ్యి ఆ ట్రాన్స్మిషన్ని బ్రేక్ చేసి థర్డ్ వేవ్ రానివ్వకుండా ఆపగలం. అది నెంబర్ 1. నెంబర్ 2, వ్యాక్సిన్ వేస్టేజ్. చాలా చోట్ల 10 to 17% వ్యాక్సిన్ వేస్టేజ్ జరిగింది. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్లో ఉన్న అంతమందికే వ్యాక్సిన్ ఇచ్చి మిగిలిన వాళ్ళకి వైల్స్ వేస్ట్ అయిపోయి 17%. ఇంత ఇంపార్టెంట్ వ్యాక్సిన్ మనకి ఇన్నాళ్ళు 3 నెలల్లో 17% వేస్టేజ్ చేసాం. మూడోది వ్యాక్సిన్ హెజిటెన్సీ. ఎవరైతే తీసుకోవాలో వాళ్ళు తీసుకోలేదు. మొత్తం వేవ్ బయటపడినాక చాలా మంది చనిపోయిన తర్వాత ఇప్పుడు మాకు వ్యాక్సిన్ కావాలంటున్నారు. ఇప్పుడు డోసెస్ అవైలబుల్గా లేవు. అంటే మనం ఇంటింటికి వెళ్ళి వ్యాక్సిన్ ఇవ్వటం అనేది ఫెయిల్ అయ్యాం. వ్యాక్సిన్ హెజిటెన్సీ, వ్యాక్సిన్ అది మూడోది. ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ సేఫ్గా ఇవ్వలేకపోయాం. ఎక్కడైతే హాస్పిటల్స్లో సిక్ పేషెంట్స్ ఉన్నారో, వైరస్ ట్రాన్స్మిట్ అవుతుందో అక్కడే వ్యాక్సిన్ ఇచ్చాం. సో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుని ఇంటికి వచ్చాక 10 రోజులకి 15 రోజులకి సిక్ అయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. 25% అబౌవ్ మంది వ్యాక్సిన్ తీసుకున్నాక సిక్ అయ్యారు. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకుండా, మాస్క్ పెట్టుకోకుండా, మాస్క్ కింద పెట్టుకుని ఫోటోలు తీసుకుంటా వ్యాక్సిన్ తీసుకోవడం, ఇట్లాంటి పనులు చేసి అది ఎగ్జాక్ట్లీ చాలా మందికి వ్యాక్సిన్ తీసుకునే హాస్పిటల్స్లోనే సిక్ పేషెంట్స్ ఉన్నారు. అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ జరుగుతుంది. అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ లేదు, లైన్స్ లేవు, మాస్క్ సరిగ్గా పెట్టుకోలేదు. సో వాళ్ళు ఇంటికి వచ్చే దారిలో వైరస్ అంటించుకొచ్చారేమో అని మా అనుమానం. ఎందుకంటే మాకు వచ్చే ఫోన్స్ అన్ని ఎలా వస్తున్నాయంటే ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ అయిపోయినాక, ఫస్ట్ డోస్ అయిపోయినాక 15 రోజులకి. ఇదంతా ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ద హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ అని అనుకుంటున్నాం. అది హెసిటెన్సీ కాకుండా అది మిస్టేక్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ కూడా. నాలుగోది ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెట్టారు. ఇప్పుడు సెకండ్ డోస్ కావాల్సిన వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కోవిన్ యాప్ లో. అది టోటల్ ఫెయిల్యూర్ అయింది. దానివల్ల ఉపయోగం ఉంటుందా? మీరు అన్నట్టుగా ఒక్కసారిగా ఈ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఈ మాప్స్ ని కానీ సతీష్ గారు ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ డోస్ కావాలన్నా ఫస్ట్ డోస్ కావాలన్నా మాకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా ఫోన్ చేసి మీ హాస్పిటల్లో ఈ డోస్ ఫలాంది ఉందా లేదా అని అడగాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు అవైలబుల్గా లేవు రెండు కూడా. సో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న యాప్ కంప్లీట్ ఫెయిల్యూర్ అయింది. ఆరోగ్య సేతు యాప్ ఓకే మనం రిజిస్టర్ చేసుకున్నాం, చాలా మంది 80 ఎంతో మంది చేసుకున్నారు ఫస్ట్ డే అని అంటున్నారు. కానీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కూడా అక్కడ అసలు అవైలబుల్గా లేక వాళ్ళకి అందించలేకపోయారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్కే యాప్ అలౌ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయిన రిజిస్ట్రేషన్స్ కనుక ఇంకా రిజిస్ట్రేషన్కి అలౌ చేయట్లేదు. రిజిస్ట్రేషన్ లేనిదే 45 years అబౌవ్ హెల్త్ కేర్ వర్కర్స్ కూడా వ్యాక్సిన్ ఇవ్వట్లేదు. తెలంగాణలో అయితే స్ట్రిక్ట్ గా రూల్ పెట్టేశారు, రిజిస్ట్రేషన్ పేపర్ లేకపోతే మేము చేయమని. రిజిస్ట్రేషన్ కేమో వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకొని ఇవ్వట్లేదు. అవును, ఇంకోటి వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ సతీష్ గారు, వ్యాక్సిన్స్ ప్రొక్యూర్ చేయాల, టైం కి ప్రొక్యూర్ చేయాల. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా ముందు ఆర్డర్స్ పెట్టలా. వాళ్ళు లేనిపోయిన మీడియా ప్రెస్ మీట్లన్నీ పెడుతూ ఉన్నారు, మేము ఫ్రీగా ఇస్తామని, ఇంత రేట్ ఎందుకు అంత రేట్ ఎందుకు, ఈ పిచ్చి డిస్కషన్ల మీద ఎక్కువ ధ్యాస పెట్టారే గానీ ఇంటర్నల్ మీటింగ్స్ మీద
ఆర్డర్ చేయలా, అసలు సరిగ్గా కావాల్సిన ఆర్డర్స్ వెళ్ళలేదు భారత్ బయోటెక్ కానీ సీరం ఇన్స్టిట్యూట్ కానీ. ఓకే. నువ్వు ఆర్డర్ చేసి డబ్బులు పంపిస్తేనే కదా అక్కడ వ్యాక్సిన్ వచ్చేది. కానీ అంటే అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా మనకి మ్యానుఫ్యాక్చర్ అది వేరు, అది నీ చేతిలో లేదు. కానీ ఆర్డర్ చేయాలి కదా, Right. ఆర్డర్ చేయకుండా ఎలా వస్తాయండి? Okay. మీరు ఆర్డర్ చేస్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తారు. అసలు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు కదా అని మీరు మనం పిచ్చి పిచ్చి డిస్కషన్లు పెట్టుకుంటే టైం వేస్ట్ చేస్తే ఎప్పుడు ఆర్డర్ వెళ్తుంది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఎప్పుడు వస్తాయి, ఇంకా డిలే అవుతుంది కదా. Right. ఇప్పుడు ఇంకొక 2-3 వీక్స్ డిలే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రోజుకి కోటి మందికి వ్యాక్సిన్ అందించాల్సిన రోజుల్లో మనం 10 లక్షల మందికి కూడా వ్యాక్సిన్ అందించలేకపోతున్నాం మన దేశంలో అనేది షేమ్ అన్నమాట. వ్యాక్సిన్ అందించని పక్షంలో సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్ అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ల్యాన్సెట్ లో 18th పేపర్ రిలీజ్ చేసినట్టుగా ఇట్స్ అన్ ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్. ఇది వరకు మీరు నేను దూరంగా కూర్చుంటే మాస్క్ అవసరం లేదు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ డక్స్ లోంచి ఇక్కడంతా ఇందాక కూర్చున్న యాంకర్ అక్కడ మాట్లాడిన న్యూస్ బ్రాడ్కాస్టర్ అమ్మాయి మాట్లాడిన ఎయిర్ డ్రాప్లెట్ ఏరోజోల్స్ నుంచి మీకు నాకు వచ్చే భయం ఉందని మనం మాస్క్ పెట్టుకుంటున్నాం. మాస్క్ పెట్టుకోకపోతే ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయితే మీకు గానీ నాకు గానీ ఆక్సిజన్ గానీ బెడ్స్ గానీ వెంటిలేటర్స్ గానీ లేవండి, రెమ్డెసివిర్ కూడా లేదు, ఫావిపిరావిర్ కూడా లేదు వేసుకోవడానికి టాబ్లెట్స్. సో ఇట్లాంటి భయంకరమైన సిచ్యువేషన్ లో మనం మాస్క్ తీయడానికి లేదు, ఎటు వెళ్ళటానికి లేదు. థర్డ్ వేవ్ ఎందుకు రాదంటారు సతీష్ గారు? ఖచ్చితంగా వస్తుంది. 80% వ్యాక్సినేషన్ పూర్తి అవ్వకుండానే ఈ సెకండ్ వేవ్ దిగిపోతుంది. ఎందుకంటే ఎంత వేగంగా సంసిద్ధంగా ఉండాలి, బయట పడలేమన్నదా మీ అంచనా? థర్డ్ వేవ్ రాకుండా ఉండాలి అంటే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్ మన వ్యక్తిగతమైన రెస్పాన్సిబిలిటీ అయినా సరే అది పాటించలేని పక్షం, అది పాటించలేరండి ప్రజలు. ఎంతమంది పాటిస్తున్నారు చెప్పండి? అది జరగని పని. సో వ్యాక్సినేషన్ ఇంప్రూవ్మెంట్ చేయటం ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేయటం ఒకటి, టెలిహెల్త్ అర్జెంట్ గా అందరికీ అందేలాగా చేస్తే ఇంట్లోనే ఐసోలేటెడ్ గా 80% ఆఫ్ ద ఏసిమ్టమాటిక్ కేసెస్ క్యూర్ అయిపోయి వాళ్ళు కంగారు చెందకుండా ఉంటారు. వ్యాక్సినేషన్ ప్రొక్యూర్ చేయటం, మ్యానుఫ్యాక్చర్ చేయటం ఒకంత అయితే అది ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం రెండో వంతు అవుతుంది. లేదంటే వ్యాక్సిన్ తో పాటు మీరు జబ్బు కూడా ఇచ్చేస్తారు హాస్పిటల్లో. ఆల్రెడీ ఇంటింటికి మెడికల్ కిట్లు ఇస్తామని నేను కేసీఆర్ ప్రకటించాను. అవునండి, నేరుగా వచ్చి మీరు సంసిద్ధంగా ఉండండి, వస్తే మాత్రం వాడండి అని. అది కొంత డెవలప్మెంట్. కానీ మీరు అన్నట్టు ఇంటింటికి వ్యాక్సినేషన్ వేసే స్థాయి రావాలి. అవును, రావాలి. లేదంటే ఇంకొక ఆర్గనైజ్ చేయాలి. నాకేమో ఐడియా వచ్చిందంటే వ్యాక్సిన్స్ ఇవ్వటం అనేది కమ్యూనిటీ స్కూల్స్, ఇప్పుడు ఎన్నో మంచి స్కూల్స్ ఉన్నాయండి, ఏసీలు ఉన్నాయి, చాలా మంచిగా వ్యాక్సినేషన్ సెంటర్స్ సంబంధించి స్కూల్స్ కమ్యూనిటీ హాల్ ని డిసైడ్ చేశారు మన 3వ విడతకు సంబంధించి. బట్ ఇక్కడ మళ్ళీ ముందుకు వచ్చింది పరిస్థితి ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్. మెడికల్ కాలేజ్ లో అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్, టీచింగ్ వింగ్స్ ని, అన్ని టీచింగ్ వింగ్స్ ని కూడా మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంట్లో ఉన్నారు పిల్లలందరూ కనుక ఈ ఇన్స్టిట్యూషన్స్ ని వ్యాక్సినేషన్ కి వాడుకోవచ్చు. అయితే అప్పుడేమవుతుందంటే టోటల్ గా హెల్దీ పీపుల్ ఒక దగ్గరికి, సిక్ పీపుల్ ఒక దగ్గరికి వెళ్తారు. మీరు అన్నట్టు ఇవన్నీ జరగాలన్నా వ్యాక్సినేషన్ ఉండాలి, వ్యాక్సిన్స్ అందుబాటులో ఉండాలి. జయప్రకాష్ నారాయణ గారు, అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే కొంత ఆందోళన కలుగుతోంది. అంటే భారీగానే ఇంకా చూడబోతున్నాము, తర్వాత తగ్గబోతుంది అంటున్నారు, అక్కడి వరకు ఓకే. కానీ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న గణాంకాలు కానీ ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో 3వ వేవ్కి మనకి సంసిద్ధం కావాల్సిందంటున్న లక్ష్మీనారాయణ గారు. కొన్ని వేఅవుట్స్ని మనం అసలు ఎదుర్కోగలమా, లక్ష్యాలను సాధించగలమా, నమ్మకం పెట్టుకోవచ్చా? సతీష్ సార్, అప్రమత్తత కావాలి, ముందు చూపు కావాలి, సామర్థ్యం కావాలి, ఒక ప్రణాళిక కావాలి. అంతేకాని భయము, ఆందోళన అది మనల్ని అచేతనంలో చేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి భయం అనవసరం. మనం ఖచ్చితంగా ఎదుర్కోగలం. మనం ఏడాది క్రితంతో పోలిస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ ఈ పరిస్థితుల్లో నేను చెప్పిన మాట కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఒకటి, ఆనాడు వ్యాక్సిన్ లేదు, ఇవాళ ప్రపంచానికి మనకి వ్యాక్సిన్ ఉంది. 2, ఆనాడు వ్యాధి వస్తే అసలు ఆ వ్యాధి పెథాలజీ ఏంటి, దాన్ని ఏ రకంగా హాస్పిటల్ ఎదుర్కోవాలో కూడా స్పష్టంగా తెలియదు డాక్టర్లకు. అందరినీ వెంటిలేటర్ పెట్టడం తప్పితే ఈవేళ ఏ దశలో మనం వైరస్ రెప్లికేషన్ ఆపే మందులు వాడాలి, ఏ దశలో మనం సైటోకైన్ స్టార్మ్ రాకుండా లేకపోతే దాన్ని అదుపు చేసేందుకు కార్టికోస్టెరాయిడ్స్ వాడాలి, ఏ దశలో మనం థ్రాంబోసిస్ వచ్చేటైతే బ్లడ్ థిన్నర్స్ వాడాలని ఇప్పుడు స్పష్టత ఉండాలి. వైద్యం చాలా నేర్చుకున్నాం. 3, మనం డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది చాలా మేరకు 180-90 మందికి వ్యాక్సిన్ అందించగలిగాం. గతంలో మీరు గమనిస్తే మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎందరో ఆరోగ్య సేవలు అందించేటువంటి వాళ్ళు దీనికి ప్రాణాలు కోల్పోయారు. ఈవేళ చాలా మేరకు ఆ భయం లేదు. కాబట్టి మనం భయంతో అచేతనంలో అయిపోతే పరిష్కారం లేదు. ప్రణాళిక ప్రకారం వెంటనే వచ్చే 15 నెల రోజుల్లో ఏం చేయాలి, ఇప్పుడు ఈవేళ ప్రాణాలు కాపాడడానికి, ఈవేళ భయాందోళనలు తొలగించడానికి, 2 వచ్చే 3 నెలల్లో 4 నెలల్లో ఏం చేయాలి, 3 వచ్చే సంవత్సర కాలంలో ఏం చేయాలి, పద్ధతి ప్రకారం చేయాలి.
అంతేగాని ప్రభుత్వాలు కానీ సమాజం కానీ అనిచేతనం అయిపోయి ఏమీ లేకపోతే ఇక మానవ ప్రయత్నం ఎందుకు? ఆధునిక యుగంలో ఉన్నాం, అదృష్టం కొద్దీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కాదని లేదు, కానీ అసాధ్యమైనది ఏం కాదు. ప్రపంచం అంతా కూడా మనకు సహాయపడుతుంది అవసరార్థం మనం కనుక సరిగ్గా పూనుకున్నట్టయితే. ఉదాహరణకి 34,000 కోట్ల రూపాయలు వ్యాక్సిన్ల కోసం మనం బడ్జెట్లో కాగితం మీద పెట్టాం. పట్టుమని 3,400 కోట్ల రూపాయల వ్యాక్సిన్లు కూడా మనం ఇంతవరకు తీసుకోలేదు, అందించలేదు. ఎక్కడ తప్పు? వనరులు లేక కాదు కదా, సకాలంలో స్పందించకపోవడం చేత. ఇప్పుడైనా మేలుకుందాం, గతం నుంచి ఊరికి తిట్టిపోయడం కాకుండా ఇప్పుడైనా పాఠాలు నేర్చుకుందాం, ఇప్పుడైనా వేగంగా చేద్దాం. అంతేగాని రేపు పొద్దున్న మిన్ని వేగి మీద పడుతుందామని చెప్పిన ఇవాళ మౌనంగా కూర్చుంటే ఎట్లాగా? ఇవన్నీ కూడా నివారించదగ్గ పరిణామాలు మన చేతుల్లో ఉన్నాయి. ఇది మానవ ప్రయత్నానికి అసాధ్యమేం కాదు, కానీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. బేరాలు తగ్గించి, డాంబికాలు తగ్గించి, అనవసరమైన మాటలు, పెద్ద పెద్ద ప్రకటనలు తగ్గించి, చిత్తశుద్ధితో చాలా లోతైనటువంటి అవగాహనతో, ప్రణాళికతో కదిలినట్టయితే మనం ఖచ్చితంగా తట్టుకోగలం. కొంత నష్టం జరుగుతుంది, అది అనివార్యం. ఒక పాండమిక్లో ప్రపంచం అంతా కూడా అనివార్యమైంది, కానీ దాన్ని చాలా మేర తగ్గించగలం. ఆయుధాలు మన చేతుల్లో ఉన్నాయి. మరి మనకు ఆ సామర్థ్యం ఉందా, ఆ సంకల్పం ఉందా, చిత్తశుద్ధితో పనిచేస్తామా? లేకపోతే ఊరికే స్విచ్ ఆన్ చేస్తే ఇది అయిపోతుంది చెప్పినట్టుగా, మంత్రాలకు చిత్తకాలు అవుతాయి అన్నట్టుగా, సినిమాలో సీన్ మారినట్టుగా డ్రామాగా నటిస్తామా? ఇది మన చేతుల్లో, ఒక వ్యవస్థగా, ఒక దేశంగా. కాబట్టి భయాందోళనలు అక్కర్లేదు, ఖచ్చితంగా జాగరూకత కావాలి. మనం అన్ని రకాలైన జాగ్రత్తలు మనుషులు, పౌరులుగా మనం తీసుకోవాలి. ప్రభుత్వం చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. మరి సమాజం మొత్తం కదిలి, ప్రభుత్వానికి కూడా అంత శక్తి లేదు. ప్రపంచంలో ఏ దేశంలో ప్రభుత్వానికి అంత శక్తి ఉండదు. మనలాంటి దేశాల్లో అసలు ఉండదు. ఎందుకంటే మన ప్రభుత్వాలు చాలా చిన్నవి. ప్రభుత్వాలు చాలా అన్నింటిలో కూడా వెళ్ళిపెట్టాలని ప్రయత్నం చేస్తాయి, కానీ ప్రభుత్వ యంత్రాంగం మనలాంటి దేశాల్లో అంత పెద్దది కాదు, ఉండదు. ఇంకా పెద్ద చేయాలని చెప్తే ఇప్పటికే ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది, అది సాధ్యం కాదు. కాబట్టి సమాజం మొత్తం కదిలి రావాలి. స్వచ్ఛంద సంస్థలు, ఉదాహరణకి పోలియో వ్యాధి ఎట్లా పోయింది? రోటరీ క్లబ్ పూనుకున్నది, సమాజం అంతా, పౌర సమాజం అంతా పూనుకున్నది అద్భుతంగా. మరి కొన్నేళ్లలో పోలియో వ్యాధిని పూర్తిగా మనం నివారించగలిగాం. అంచేత సమాజం కూడా కదిలి రావాలి. దానికి పరిజ్ఞానం అందరికీ అందాలి. ఊరికే భయాలు, ఆందోళనలు, అపోహలు కాకుండా, పుకార్లు కాకుండా సోషల్ మీడియాలో వారి పనికొచ్చే పరిజ్ఞానం, శాస్త్రీయమైన పరిజ్ఞానం అందరికీ అందించి ఏర్పాటు చేయాలి. అంటే జయప్రకాష్ నారాయణ గారు, గతంలో మనం వెంటనే లాక్డౌన్ పెట్టాము, కొంత పరిస్థితిని చక్కదిద్దుకోగలిగాము, బయటపడ్డాము అన్నది ఒకటి. రెండు, మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కేసుల సంఖ్య పరంగా, మరణాల సంఖ్య పరంగా పర్వాలేదన్న స్థాయిలో మనం గతంలో ఉన్నాం. అప్పుడు మనం కొన్ని దేశాలకు సహకారం కూడా అందించాం. అంటే ఇప్పుడు ఈ విపత్తు నుంచి బయటపడడానికి ఒకటి ఇంటర్నల్గా మనం తీసుకునే ప్రణాళికలో ఒకటే ఎత్తు అయితే, ఇక మిగతా దేశాల నుంచి ఎలాంటి సహకారం తీసుకోవాలి భేషజాలకు పోకుండా? ఇప్పుడు ఇప్పటికే మనం చాలా కాలం నుంచి భారతదేశంలో వాజ్పేయి ప్రభుత్వం దగ్గర నుంచి ఇతర దేశాల నుంచి సాయం భారతదేశం తీసుకోదని ప్రకటించారు, దాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితిని గమనించి మనం ఆ సాయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మనం గుర్తించాల్సింది ఏమిటంటే, స్వల్పకాలంలో 10-15 రోజుల్లో ఇతర దేశాల నుంచి వచ్చే సాయం టీవీ కెమెరాలకు పనికొస్తుంది, కానీ అద్భుతాలు ఏం జరగవు. 300 టన్నులు అందించారు. ఏమందించారు? ఆ సిలిండర్లో మరొకటి, మంచిదే, సంతోషం, కానీ అది పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అది చాలా, మన దేశం విస్తృతిని చూసినట్టయితే, జనాభాను చూసినట్టయితే సముద్రంలో కాస్త నీళ్లు పోసినట్లు లెక్క. కానీ దీర్ఘకాలం, ఉదాహరణకి వ్యాక్సిన్లు మా దేశంలో ఉత్పత్తి పూర్తి కావట్లేదు, మేము చేయలేకపోతున్నాం అని రష్యానో లేకపోతే బ్రిటన్నో మరో దేశాన్నో మరి కోరినట్టయితే, వాళ్ళ సమస్యలు చాలా మీరు తీరిని వ్యాక్సిన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ ఉత్పత్తిని మరింత వేగంగా పెంచి ఇంకొక 10 కోట్లు 20 కోట్ల నెలలకు అందించగలరు. అది ఈవేళ వెంటనే కాదు, ఒక 3 నెలలకే అది సాధ్యమవుతుంది సరిగ్గా ప్రయత్నం చేస్తే. అట్లాగే ఆక్సిజన్ ప్లాంట్లు మనం కనుక మనకున్నటువంటి సామర్థ్యంతో పెట్టలేకపోతే, లేకపోతే ఆక్సిజన్ కంటైనర్స్ కానీ లేకపోతే ఆక్సిజన్ ట్యాంకర్స్ కానీ మనం రవాణా కోసం వెంటనే మన దేశంలో చాలకపోయినట్టయితే, మాకు ఇంకో 1000 కావాలి. భారతదేశం మొత్తంలో 1800 ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఇంకొక 1000 కావాలి అని చెప్పంటే ప్రపంచం మొత్తం పూనుకుంటే ఒక 2-3 నెలల్లో మనకు అందజేయగలం. ఈ రకంగా స్వల్పకాలంలో సాధ్యం కాకపోయినా కూడా మాధ్యమిక కాలంలో, దీర్ఘకాలంలో ప్రపంచం నుంచి వచ్చే సాయం ఖచ్చితంగా పనికొస్తుంది. ప్రపంచం సిద్ధం, మనకు అర్థం కావాలి. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షంగా ఏం కావాలో కోరుకో అని చెప్పంటే, ఏం కావాలో చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నట్టయితే సాయం ఇచ్చేవాడన్నా అందుకోలేం. మనకు ముందు ఒక ప్రణాళిక ఉండాలి. ఎక్కడ మనకు లోట్లు ఉన్నాయి, ఎక్కడ మనకు కొరత ఉన్నది, ఎక్కడ క్రిటికల్ లింక్స్ ఉన్నాయి, మన అర్థమైనట్టయితే ప్రపంచ సమయం ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా వచ్చేది ఏదో కొద్దిగా ఉపశమనం, మానసికంగా క్లాస్ చేస్తుంది. ప్రపంచం అంతా మనల్ని పట్టించుకుంటుంది, మనం ఒంటరి వాళ్ళం కాదు, ఏకాకులం కాదన్న ధైర్యాన్ని ఇస్తుంది, మనోధైర్యాన్ని ఇస్తుంది తప్ప, ఇవాళ తాత్కాలికంగా అకస్మాత్తుగా అమెరికా నుంచో, బ్రిటన్ నుంచో, జపాన్ నుంచో ఏదో వచ్చేసి
మనకి ఒక రోజులో 2 రోజుల్లో ఈ సంక్షోభం తొలగిపోయేది కాదు. కానీ ఖచ్చితంగా దీర్ఘకాలం అంటే 3-4 నెలలు 6 నెలల కాలంలో అక్కడి నుంచి వచ్చే సాయం చాలా కీలకమైనది అవుతుంది మనం సరిగ్గా ఉపయోగించుకుంటే. అంటే లక్ష్మీనారాయణ గారు, ఈ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సంబంధించి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న రిసోర్స్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, త్వరితగతిన ఎట్లా అప్లై చేయాలి, మనం 3వ వేవ్ ముప్పు నుంచి బయటపడడానికి వాటిని ఎలా ఉపయోగించాలి? మూడో వేవ్ రావటం ఎందుకు అంటే మనలో ఇమ్యూనిటీ ఇంకా పూర్తిగా లేదు, ప్లస్ మనం ట్రాన్స్మిషన్ తీసుకుంటున్నాము. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. 80% వ్యాక్సినేషన్ రీచ్ అవడం ద్వారా హెడ్ ఇమ్యూనిటీ పెరగడం ద్వారా ఈ చైన్ బ్రేక్ చేయొచ్చు. అదే మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకి తయారైన మ్యూటెంట్స్, ఇప్పుడు డబుల్ మ్యూటెంట్ ఎట్లా అయితే తయారైందో, ఇన్సాకాగ్ అని ఉంది కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ SARS-CoV-2 జీనోమిక్ సీక్వెన్సింగ్ అని ఒక డెవలప్ చేశారు, అదొక ఆర్గనైజేషన్. అయితే దానికి ఒక 10 ల్యాబ్స్ ఉన్నాయి, జెనెటిక్ సీక్వెన్సింగ్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఈ ల్యాబ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి 10. అయితే ఈ ల్యాబ్స్ లో జీనోమిక్ సీక్వెన్సింగ్ 1% కూడా చేయట్లేదండి. RT-PCR టెస్ట్లు శాంపుల్స్ని జీనోమిక్ సీక్వెన్స్కి పంపించాలి. కనీసం 1% శాంపుల్స్ పంపించినా మనకున్న మ్యూటెంట్స్ మనం అర్థం చేసుకుంటాం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కనీసం 1,000 కోట్లు అర్జెంటుగా రిలీజ్ చేసి ఈ యాంగిల్లో డెవలప్ చేయాలి. ఈ మనకున్న ఇంత వ్యాప్తిగా వచ్చిన ఈ ఆక్సిజన్ కొరతకి ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి చనిపోయిన ప్రజల్లో ఎటువంటి వేరియంట్ ఉన్నది, ఏ వేరియంట్ వ్యాపించినందుకు మనం ఇలా చనిపోతున్నారు వీళ్ళు, అర్జెంటుగా వాళ్ళకి లంగ్స్ లోకి ఎందుకు వెళ్ళిపోతుందని తెలియాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ ఉందని ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి విమాన మార్గం కానీ బస్సు మార్గం కానీ ఏ విధంగా వచ్చినా ఖచ్చితంగా అక్కడ 14 రోజులు క్వారంటైన్ కావాల్సిందే, లక్షణాలు లేకపోతే 7 రోజులు ఐసోలేషన్ కావాల్సిందని. N44K అని ఒక మ్యూటెంట్ చూసారు, అది డబుల్ మ్యూటెంట్ అనే ఒక లార్జ్ స్కేల్ B1617 లో ఒక భాగం, అది కూడా ఒక మ్యూటేషన్ అన్నమాట. సో ఆ మ్యూటేషన్ ఎక్కువగా గమనించింది కర్నూలులో మొదలయ్యి అట్లా ఇట్లా అంటున్నారు. అది మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. అవును. కానీ బట్ మిగతా రాష్ట్రాలు అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సమ్ వాట్ డిఫరెంట్ వేరియంట్ ఉంది, అందుకే కొంత తీవ్రత వేరేగా ఉందని అని చెప్తున్నారు. అది మరి అదే ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రాపర్ జీనోమిక్ సీక్వెన్స్, మ్యూటెంట్ అనాలిసిస్. సో వీ కెన్ డెవలప్ అవర్ mRNA వ్యాక్సిన్స్. మనకి mRNA వ్యాక్సిన్ లేదు, ఉన్నా సరే అది మనం డెవలప్ చేయడానికి మనకు కొంత టైం పడుతుంది. mRNA వ్యాక్సిన్స్ ఒక్క వ్యాక్సిన్ తోనే అర్జెంట్ అయిన వ్యాక్సిన్ లో మార్పులు చేసి ఈ స్పైక్ ప్రోటీన్స్ కి కూడా వ్యతిరేకతగా న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీస్ ఉత్పత్తి చేయగలిగే వ్యాక్సిన్ తయారు చేసే ప్రక్రియ ఓన్లీ mRNA వ్యాక్సిన్ కే ఉంటుంది. సో mRNA వ్యాక్సిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైజర్, మోడర్నా, ఇవి 2 mRNA వ్యాక్సిన్స్. అంటే ఈ వ్యాక్సిన్స్ లో మనం అర్జెంట్ గా మళ్ళీ మార్పులు చేసి కొత్త వేరియంట్స్ కి మళ్ళీ ప్రక్రియ చేసి న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఉత్పత్తి అవగలిగే లాంటి మార్పులతో మళ్ళీ ఇంకో కొత్త వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలుగుతాం. ఇవి 2 కానీ లక్కీగా మనకున్న వేరియంట్స్ కి న్యూట్రలైజ్ చేస్తున్నాయి అని ప్రూవ్ చేశారు. అది ప్రూవ్ అయింది. అది సైంటిఫిక్ గా కూడా రిలీజ్ చేశారు, అది పబ్లికేషన్స్ ఉన్నాయి, ఎక్స్పర్ట్స్ దాని గురించి ఒపీనియన్స్ ఇచ్చారు. మనకున్న 2 వ్యాక్సిన్స్ కూడా మన దేశంలో ఉత్పత్తి అయిన వేరియంట్స్ కి న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ తయారు చేస్తున్నాయి. మనం గబగబా అందరికి ఇవ్వటం ఒకటే మిగిలింది. కానీ సెకండ్ వేవ్ పూర్తయి ఆ చిన్న గ్యాప్ లో థర్డ్ వేవ్ వస్తుందా అనే టైంలో మనకి కావాల్సిన సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇంకా కొత్త మ్యూటెంట్స్ ఏమేమి ఉత్పత్తి అవుతున్నాయి, ఆ మ్యూటెంట్స్ ఈ 2 వ్యాక్సిన్స్ కి న్యూట్రలైజ్ అవుతాయా. స్పుట్నిక్ వి విల్ బి ద థర్డ్, జాన్సన్ అండ్ జాన్సన్ ఫోర్త్ వ్యాక్సిన్. ఏవైతే వస్తున్నాయో అంటే వీటిని మనం పసిగట్టలేకపోతున్నామా? వీటిని మనం పసిగట్టలేకపోతున్నాం, ఎందుకంటే 1% ఉంది దేశంలో. దాన్ని ఇంకా వేగంగా చేయాలి అంటే దానికి కావాల్సిన ఖర్చు, దానికి కావాల్సిన శ్రమ, దానికి కావాల్సిన ప్రక్రియ తీసుకొచ్చి అది మళ్ళీ పబ్లికేషన్ లోకి రావాలి. ఇందాక జయప్రకాష్ నారాయణ చెప్పినట్టు అవి జరుగుతూ సైమల్టేనియస్గా ఇది కూడా జరగాలి. అది బ్యాక్గ్రౌండ్ లో సైన్స్ వర్క్. ఇది సైన్స్ వర్క్ లేదే మనం ఓన్లీ సొసైటల్ గాను, మెడికల్ గాను, ఆర్గనైజేషనల్ గాను సెకండ్ వేవ్ ని తో ఆపేసి ఇంకా భయ చెప్పడానికి లేదు. మనం థర్డ్ వేవ్ కి రెడీగా ఉండాలి. త్రిముఖ వ్యూహం ఉండాలి, 3 వైపుల నుంచి మనం. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ప్రభుత్వం చాలా చిన్నది, సమాజం చాలా పెద్దదన్నారు. అది మన టేక్ హోమ్ మెసేజ్ వాళ్ళ ప్రోగ్రామ్ లో. అంటే వ్యక్తిగతమైన రెస్పాన్సిబిలిటీ, ప్రతి వ్యక్తి కూడా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వీలైనంత త్వరలో వ్యాక్సిన్ సేఫ్ గా తీసుకోగలిగే బాధ్యత మనది, ప్రభుత్వంది కాదు, మనది. ఇంకోటి రెండోది, మనం మాస్క్ పెట్టుకుని కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మనం పాటిస్తున్నామా, భయంతో మనం ఉన్నామా, వచ్చిన వెంటనే తెలుసుకున్నామా, టెలిహెల్త్ కి అప్రోచ్ అయ్యామా, సిస్టమ్ ని వాడుకునేది ఎవరు? ప్రజలే కదా. సో ప్రజల చేతుల్లో 70% ఉంది. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. మీరు అన్నట్టుగా ఈ కీలకమైన సూచనలు ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి, అలాగే ప్రపంచ దేశాల సహకారం తీసుకోవటం, అలాగే ఈ కొత్త మ్యూటెంట్స్ ఎప్పటికప్పుడు ఏ విధంగా వస్తున్నాయి దానికి తగ్గట్టుగా లక్ష్మీనారాయణ గారు ఇందాక ప్రస్తావించినట్టు
ఈ ఎంఆర్ఎన్ వ్యాక్సిన్కి సంబంధించి చేంజెస్ మనం ఎట్లా చేసుకోవాలి, ఇప్పుడున్న వ్యాక్సిన్ సరిపోతాయా, కొంత వాటిని బలం పెంచాల్సిన అవసరం ఉందా, ఇలాంటి అన్నిటి పట్ల అంటే ఒక రకంగా త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తేనే కరెక్ట్ అన్న ఒక సూచన. అలాగే మీరు చాలా వ్యాలిడ్ వర్డ్ కూడా ఇందాక ప్రస్తావించారు, ప్రభుత్వం చిన్నది సమాజం పెద్దది అనేది. ఖచ్చితంగా ఇది అందరూ మైండ్లో పెట్టుకోవాలి. సెల్ఫ్ లాక్డౌన్ పాటించుకోవటం అనేది కూడా ఒక బాధ్యతగా మనం ఫీల్ అవ్వాలి. అలాగే ప్రభుత్వాలు అటు ఆరోగ్యం పరంగా, ఆరోగ్య వ్యవస్థ పరంగా మౌలిక సదుపాయాలు కల్పించడం, ఈ ఆక్సిజన్ కొరత తీర్చడం, ఈ వ్యాక్సినేషన్ ఉత్పత్తికి సంబంధించి కొంత పెంచుకోవటం, అవసరమైతే ప్రపంచ దేశాల నుంచి ఆ సహాయం తీసుకునే విషయంలో భేషజాలకు పోకుండా వ్యవహరించడం, వీటన్నిటి వల్ల మనం 3వ వేవ్ ముప్పు నుంచి బయటపడగలమన్న ఒక సూచనలు అయితే కనిపిస్తున్నాయి నిపుణుల నుంచి. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఇది వాళ్ళ బిహైండ్ ద హెడ్లైన్స్.